అందరికీ శుభోదయం. ఈరోజు మనం 10వ తరగతిలోని జీవన భాష్యం అనే పాఠాన్ని చెప్పుకుందాం. భాష్యం అంటే మాట, జీవన అంటే జీవించడం. మనం జీవించడం కొరకు కొన్ని మాటలు చెప్పడం జరిగింది. మరి ఎందుకు రోజు మాట్లాడుతున్నాం, రోజు జీవిస్తున్నాము అని అంటే, మనిషి బాగున్నంతసేపు ఏమనిపించదు. మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనతో ఎవరైనా మాట్లాడితే బాగుండు, ఏదైనా చెప్తే బాగుండు అనిపిస్తుంది. అందుకే ఈయనకి కొన్ని చెప్పాలి అనేసి మనకి ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు ఎట్లా ఉండాలి అనేది ఈ పాఠంలో చెప్పడం జరిగింది. మరి కవి ఎవరు అని అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి. డాక్టర్ సి అంటే సింగిరెడ్డి నారాయణ రెడ్డి. మరి ఏ కాలానికి చెందినవాడు అని అంటే ఈ మన మధ్యలో ఉన్నవాడే, 20-21వ శతాబ్దానికి చెందిన కవి. 29/7/1931 నుండి 12/6/2017 వరకు జీవించి ఉన్నాడు. అంటే ఒక 88 సంవత్సరాలు మనం చూస్తున్న మనలో ఉన్న కవి అని అర్థం. మరి నా ప్రాంతం రాజన్న సిరిసిల్ల జిల్లా హనుమాజీపేట. మరి ఆయన రచనలు నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, మధ్యతరగతి మందహాసం, ద్విపదులు, ప్రపంచ పదులు, ఈ 5 రచనలే కాకుండా 70కి పైగా కావ్యాలను కూడా ఆయన రాశారు. తర్వాత సినిమా పాటలు చాలా ఉన్నాయి. మీరు యూట్యూబ్లో పోయి సినారే సినిమా పాటలు అంటే చాలా వస్తాయి. అందరికీ తెలిసిన పాటలు కూడా ఉన్నాయి. గున్నమామిడి కొమ్మ మీద అనేది ఎప్పటిదో ఆ పాటను కూడా ఆయన్నే రాయడం జరిగింది. ఇంకా మరి ఇవి ఆయన రచనలు. మరి ఆయన చేపట్టిన వృత్తులు అంటే ఆయన ఏమేమి పనులు చేశారు, రైటర్గానే కాకుండా కవిగానే కాకుండా ఆయన చేసిన ఏమేమి పని, ప్రొఫెషన్ ఏంటి అంటే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పనిచేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా అంటే ప్రొఫెసర్గా. తర్వాత అధికార భాషా సంఘానికి అధ్యక్షుడు. 3వది అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి ఉప కులపతి, వైస్ ఛాన్సలర్గా కూడా చేయడం జరిగింది. 3 రాజ్యసభ సభ్యుడిగా, ఎమ్మెల్సీ అంటారు కదా, రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. తర్వాత ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడిగా, అధికార భాషా సంఘానికి అధ్యక్షుడు ఉన్నాడు. ఆంధ్ర సారస్వత పరిషత్కు కూడా 2 సంఘాలకి అధ్యక్షుడిగా ఉన్నాడు. భారత ప్రభుత్వం ఈయనకి 2 అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి పద్మభూషణ్, 2వది జ్ఞానపీఠ అవార్డు. మరి జ్ఞానపీఠ అవార్డు ప్రత్యేకంగా విశ్వంబర అనే కావ్యానికి జాతీయ స్థాయిలో ఇవ్వడం జరిగింది. ఇవి ఆయన రచనలు. వ్యక్తిగతంగా కూడా సినారేకి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. వృత్తిగతంగా ఉన్నాయి, వ్యక్తిగతంగా కూడా కొన్ని చూద్దాం. గొప్ప వక్త అంటే బాగా మాట్లాడేవాళ్ళు అంటే ఎవరు విన్నా వినకపోయినా మాట్లాడడం కాదు, వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఇంకా వినాలి అనిపించేలాగా మాట్లాడగలగడం. 2వది బహుభాషావేత్త. ఆయనకు చాలా భాషల్లో పరిచయం ఉంది, ఎక్కువ భాషలు వచ్చిన వ్యక్తి. ప్రయోగశీలి అంటే ప్రయోగం చేయడం, శీలి అంటే గుణం, ప్రయోగాలు చేసే గుణం. ఇక్కడ గజల్ పాఠం మనకి గజల్ ప్రక్రియలో ఉంది. మనకు ప్రక్రియ అంటే విభాగము అని తెలుసు. ఒక్కొక్క పాఠము పద్య, వ్యాస, గేయ ప్రక్రియలకు అన్ని నేర్చుకున్నాం ఇంతకుముందే. మరి ఇక్కడ గజల్ ప్రక్రియ అనేది తెలుగులో గజల్ మొట్టమొదటిసారిగా రాసింది ఎవరు అని అంటే కూడా నారాయణ రెడ్డి. అందుకే ఆయన ప్రయోగాలు చేయడంలో తెలుగులో ఇంకేం తీసుకురావాలి, ఇంకా వేరే భాషల్లో ఏమన్నా ఉంటే అది మన భాషలో కూడా అలాంటి ప్రక్రియలని చేసుకోవాలి అని ఎప్పుడు కొత్తగా ఆలోచించే వ్యక్తి. మరి గజల్ ప్రక్రియ అని మనం 3వ పాఠంలో దాశరథి ఏమో ఉర్దూలో ఉన్న గజల్ని తెలుగులోకి అనువదించిండు, అది ఆయన అనువాదం చేసిండు. కానీ ఇక్కడ సినారే గారు గజల్ ప్రక్రియలోనే తెలుగులోనే ప్రక్రియని మొదలుపెట్టి రాయడం జరిగింది. అందుకే ప్రయోగశీలి అన్నాడు. సాహితీ పరిశోధకులు, ఇంకా సాహిత్యంలో అనేక పరిశోధనలు, చనిపోయే వరకు ఆయన ఇంకా అనుకుంటూ ఆయన పరిశోధనలు చేశారు సాహిత్యానికి సంబంధించి. మరి ఈయన కలంలో ఏం ప్రత్యేకతలు అంటే శబ్ద శక్తి, అర్థయుక్తి. శబ్దాల శక్తి అంటే గట్టి పదాలు పెట్టడము, అర్థయుక్తి అంటే ఆ పదము ఒక లైన్ చదివితేనే నీకు చాలా అర్థం వస్తుంది, ఆ విధంగా ఉండేలా ఆయన
రాయడం ఆయన ప్రత్యేకత. ఇవి ఆయన వ్యక్తిగతంగా ప్రత్యేకతలు. మరి ఇప్పుడు పాఠంలోకి వెళ్తే పాఠము ఏ ప్రక్రియకు చెందినది అని అంటే గజల్ ప్రక్రియకు చెందింది. మరి గజల్ ప్రక్రియ అనేది కొత్తది. మనకు పద్య ప్రక్రియలో 4 పాదాలు ఉంటాయి, వృత్త పద్యాలు అవన్నీ నేర్చుకున్నాం. గజల్ ప్రక్రియలో కూడా గజల్ అనేది ఎట్లా ఉంటుందో చూద్దాం. గజల్ పల్లవిని మాత్ర అంటారు, చివరి చరణాన్ని తకల్లస్ అంటారు. గజల్ 2 ఉంటుంది, 2 పాదాలతో ఉంటుంది. మొదటిది మాత్ర అని పల్లవిని, చివరి దాన్ని తకల్లస్ అంటారు. మరి ఇది గజల్ మొత్తం ఒక్కొక్కటి షేర్ అంటారు, ఆ రెండింటిని కలిపి అట్లాంటివి ఒక 5 షేర్లు ఉంటేనే గజల్గా చెప్పబడుతుంది. అది గజల్ ప్రక్రియకి ఉండే లక్షణాలు. మరి ఈ పాఠాన్ని జీవన భాష్యం అనే పాఠాన్ని మనకి ఎక్కడి నుండి తీసుకోబడింది అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి సమగ్ర సాహిత్యం అనే గ్రంథంలోని నుండి తీసుకున్నాం. అందులో 6వ సంపుటిలోని తెలుగు గజళ్ళు. ఈ డాక్టర్ సి నారాయణ రెడ్డి అనే గ్రంథంలో ఆయన పుస్తకంలో 6వ భాగము సంపుటి 6వ సంపుటిలో కూడా మళ్ళీ తెలుగు గజళ్ళు అనే దాంట్లో నుండి తీసుకోవడం జరిగింది. ఇది మనకి పాఠం కవి పరిచయం. ఉద్దేశం చూద్దాం. మనిషి అనేవాళ్ళు దేనికి నిరుత్సాహపడకూడదు, దేన్నైనా ప్రయత్నం ద్వారా ఖచ్చితంగా సాధించవచ్చు అనేది పాఠం యొక్క ఉద్దేశం. మరి ఇంకేం చెప్తున్నాడు? దుఃఖాన్ని తట్టుకుంటూ కష్టాలను ఎదుర్కొంటూ తనంతట తాను ఎదుగుతూ ఇతరుల కోసం పాటుపడుతూ జీవించే మనిషి సమాజంలో గౌరవం పొందుతాడని చెప్పడం. తెలుగులో గజల్ ప్రక్రియను పరిచయం చేయడం ఈ పాఠం. ఒక ప్రక్రియని ప్రారంభించడము పాఠం యొక్క ఉద్దేశము. మనిషి ఎవరైనా సరే సాఫీగా సాగితే ఎవరు గుర్తించరు. మీరు ఏ ఒక్క విజయం సాధించిన ఒక మనిషి ఇంటర్వ్యూ తీసుకోండి, ప్రతి ఒక్కరికి జీవితంలో చేదు జ్ఞాపకాలు ఖచ్చితంగా ఉంటాయి. అదే చెప్తున్నాడు. ఏదైనా సరే అట్లా ఉన్నప్పుడే మనిషి ఏమైతాడు, కష్టం వచ్చినప్పుడే ఎలా అధిగమించాలి అని ఆలోచిస్తారు. ఆలోచించి అందులో నుండే మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించి ఏదో ఒక విజయం సాధిస్తారు, అందరి ముందు నిలబడతారు. అదే చెప్తున్నాడు. ఇంకా మరి ప్రవేశిక చూద్దాం. ప్రవేశికలో ఏముంది అంటే ఏ ఆటంకాలు లేకుండా సాఫీగా జరిగే ప్రయాణానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉండదు. దాన్ని మనం కూడా గుర్తుపెట్టుకోము. ఏదైనా సాఫీగా సాగితే దాంట్లో ఏమీ ఉండదు. అనేక రకాల అవరోధాలను ఆటుపోట్లను అనుభవిస్తూ విజయాన్ని సాధించడంలోనే ఆనందం సంతృప్తితో పాటు నిజమైన గుర్తింపు లభిస్తుంది. అటువంటి అనేక జీవన విలువలను ఉద్బోధించే మానవ వికాస భాష్యాన్ని విందాం. ఇందాక ఉద్దేశంలో కూడా అదే చెప్పిండు, ఏదైనా ప్రయత్నంతో అని. సాఫీగా ఉంటే ఏమీ ఎవరు గుర్తించరు. ఏదో ఒకటి సాధించినప్పుడే మనం అందరికీ కనిపిస్తాం. అప్పటి వరకు మనం ఉన్నామని కూడా ఎవరికి తెలియదు. మరి దానికోసం అట్లా మంచి స్థాయిని సాధించాలి, గౌరవాన్ని పొందాలి అంటే మనిషిలో వికాసం అంటే అభివృద్ధి, డెవలప్మెంట్ అని పిలుస్తారు. మరి ఏదైనా జరిగినప్పుడు మనిషి కూడా ఇంకా అభివృద్ధి చెందాలి. దానికోసం కొన్ని మాటలు చెప్పినాడు, అది పాఠంలో విందాం. సరే, ప్రవేశిక ఉద్దేశం అర్థమైంది కదా. ఏదైనా ప్రయత్నంతో సాధ్యము అనేది చెప్పినాడు. మరి పాఠంలో ఏమేమి చెప్తున్నాడో చూద్దాం. తీయండి. మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది, మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది. మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది, మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది. వంకలు డొంకలు కలవని జడిపించకునేస్తం, జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది. వంకలు డొంకలు కలవని జడిపించకునేస్తం, జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది. ఎడారి దిబ్బలు దున్నితే ఫలమే ముందరకు, ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది. మనిషి మృగము ఒకటని అనుకుంటే వ్యర్థం, మనుషులు 10 కూడితే అది ఊరవుతుంది. ఎడారి దిబ్బలు దున్నితే ఫలమే ముందరకు, ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది. మనిషి మృగము ఒకటని
అనుకుంటే వ్యర్థం. మనుషులు 10 కూడితే ఒక ఊరవుతుంది. ఎంతటి ఎత్తుకు ఎదిగినా ఉంటుంది పరీక్ష. హిమగిరి శిరసే మాడితే అది ఏరవుతుంది. ఎంతటి ఎత్తుకు ఎదిగినా ఉంటుంది పరీక్ష. హిమగిరి శిరసే మాడితే అది ఏరవుతుంది. బిరుదులు పొందే వ్యాప్తికి విలువేమిసినారే. చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది. బిరుదులు పొందే వ్యాప్తికి విలువేమిసినారే. చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది. ఇది పాఠం. చూడండి, ఆయన శబ్దశక్తి అర్ధయుక్తి అన్నాడు. ఒక్కొక్క లైన్లోనే ఎంత అర్థం ఉంటుందో చూద్దాం. మరి మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది అన్నాడు. మబ్బుకి కూడా మనసు ఉంటుందా అని మనం అనుకుంటాం. మబ్బుకి మనసు ఉండడము అంటే బాగా, ఇది వర్షాకాలం కదా, మీరు మేఘం బాగా మబ్బు పట్టినప్పుడు నల్ల మేఘాలు ఉంటే వర్షం బాగా వస్తుంది అంటాం కదా. అట్లా మేఘము నిండా నీటితో ఆవృతమై నిండా నీళ్ళని నింపుకొని ఆ మేఘం ఉంటుంది. దానికి ఇట్లా గాలి, చిరుగాలి, వడగాలి వస్తే గాలివాన రాదు, కానీ ఆ సన్నని గాలి వచ్చి దానికి ఇట్లా తగలగానే ఆ మేఘం ఏం చేస్తుంది, కదులుతుంది, కరిగిపోయి మనకి వర్షం రూపంలో, నీటి రూపంలో వర్షంగా మనకి అందిస్తుంది. అంటే మేఘానికి చిరుగాలి వచ్చి తగిలినప్పుడు అది దట్టమైన మేఘానికి గాలి వచ్చి సన్నగా తాకగానే వర్షం పడుతుంది మనకి. అంటే మబ్బుకు మనసు ఏది అని అంటే లోపల దాగి ఉన్న వర్షపు నీరు. మరి అది కరిగిందనుకో వర్షంలా కిందికి పడుతుంది. మరి అది మబ్బు కథ. మరి మనసుకి మబ్బు ముసిరితే, మబ్బులు చూడండి ఒకసారి, సూర్యుడిని కూడా ఈ మబ్బులు అన్నీ వచ్చే వరకు సూర్యుడు కనిపించకుండా అవుతాడు. అదేవిధంగా మనసుకి మబ్బు ముసిరితే కన్నీరవుతుంది అన్నాడు. అంటే మనసు లోపల ఉన్న ఈ మనసుకి కష్టాలు అనేవి మబ్బులు లాంటివి. కష్టాలు అనేవి ఎక్కువ 2, 3, 4 కష్టాలన్నీ ఒకేసారి వస్తే ఆ సూర్యుడు కనిపించకుండా మబ్బు అడ్డమైనట్టు మన మనసు కూడా ఈ కష్టాలతో కమ్మిపోతే అది ఆ మబ్బు అంతా కష్టాలన్నీ మన మనసుకి చుట్టుకున్నప్పుడు, అంటే బాధలు కలిగినప్పుడు అది కళ్ళల్లో నీళ్ళ రూపంలో బయటికి వస్తుంది. అంటే మబ్బుకి మనసు కరిగితే వర్షం అవుతుంది, ఈ మనసుకి మబ్బు కమ్ముకుంటే కన్నీళ్లు గారుతాయి అని చెప్తున్నాడు. అందుకే నా శబ్దానికి, అంటే ఆయన ఒక్కొక్క పదానికి లోపల అర్థం చాలా ఉంటుంది. ఇంకా ఇదొకటి. రెండోది ఏమన్నాడు, వంకలు డొంకలు కలవని జడిపించకునేస్తాం, జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది. వంకలున్నాయి, డొంకలున్నాయి అని జడిపించడము అంటే భయపెట్టకు నేస్తాం అంటే మిత్రుడా, మిత్రమా. మరి ఎవరైనా ఎక్కడైనా వెళ్ళాలి అన్నప్పుడు నువ్వు చేయలేవు అని, కొన్ని పనులు కొత్తగా ప్రారంభించినప్పుడు నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు అంటారు. మనకేమది బాగా చేయాలి అని మనం గట్టిగా అనుకుంటాం, ఇక సంకల్పించుకుంటాం, నేను ఈ పని అనుకున్నా చేయాలి అని. అట్లా అనుకున్నప్పుడు బయటి వాళ్ళు మనల్ని భయపెడుతూ ఉంటారు. ఏదైనా షాప్, ఏదైనా బిజినెస్, ఉద్యోగమో, ఇంకేదో కొనడమో అమ్మడమో చేసేటప్పుడు నువ్వు అది చేయలేవు అని భయపెడుతుంటారు. నువ్వు ఇట్లా చేస్తే ఇదవుతుంది, అప్పులైతే ఇదవుతుంది అన్నప్పుడు మనం అవన్నీ చూసి భయపడుతుంటాం. కాబట్టి వంకలు డొంకలు కలవని జడిపించకునేస్తాం. మరి నేను వెళ్ళే దారిలో వంక డొంక అంటే మీకు తెలుసా, ఇది ఊర్లలో అయితే వంకలు డొంకలు చెట్లతో కూడుకున్న వాటిని డొంక అని పిలుస్తారు. కొంచెం వంపు ఉంటాయి. ఆ వంపులకి వెళ్ళి పోయేటప్పుడు, ఒక్కరమే పోయేటప్పుడు భయం అనిపిస్తుంటుంది. అలాంటిది మన జీవితంలో కూడా నువ్వు వేసే ముందడుగు అని అర్థం. ఏదైనా అనుకొని చేయాలి అనుకున్నప్పుడు అందరు అది ఇది ఉంది అని అంటారు కదా, ఇంకా వాళ్ళ మాటలు విని నువ్వు భయపడక నేస్తాం. జంకని అడుగులు కదిలితే అది నీ దారవుతుంది. జంకని అంటే భయం లేకుండా నువ్వు అడుగులు వేసుకుంటూ ముందుకు వెళితే, నువ్వు దాంట్లో గెలిస్తే నలుగురు వచ్చి నీ దారిలో నడుస్తారు. మనం చూడండి, ఏదైనా చేయాలి అంటే వద్దు చేయకు అంటే ఆమె చేసింది,
ఆయన చేసిండు బాగా సక్సెస్ అయ్యారు, నేను కూడా చేస్తా అంట. అంటే ఇప్పుడు వాళ్ళ సక్సెస్ అనేది మనకి ఏమనిపిస్తుంది, అదొక దారి అనుకుంటున్నాం. వాళ్ళలాగా చేస్తే నేను కూడా అవుతానేమో అనేది అంటే దారి అవుతుంది. మన విజయం 10 మందికి దారిని చూపిస్తుంది. అందుకే నువ్వు ఏదైనా చేసేటప్పుడు భయపడకు నేస్తమా. నీ అడుగులు భయపడకుండా ముందుకు వేస్తే నీ విజయం 10 మందికి దారిని ఇస్తుంది అని దీని అర్థం. మరి ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు, ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది. ఎడారి అంటే అక్కడ మన ఊర్లలోకి వెళ్తే బీడుబడిన పొలాలు ఉంటాయి, దానికి ఏ విధమైన నీటి వసతి ఉండదు, రాళ్ళు రప్పలు అన్నీ అట్లే ఉంటాయి, గుట్టల దగ్గర ఉంటాయి. దీన్ని దున్నినా వృధా వేస్ట్, దీంతో ఏమి రాదు అని వదిలేయక నేస్తామా. దాన్ని కూడా నువ్వు ఇసుక గుండెలు పగిలితే అది పైరు అంటే పంట అవుతుంది అని చెప్తున్నాడు. ఇసుకకు గుండె ఉంటుందా అని అర్థం కాదు. ఇక్కడ పొలాన్ని చీల్చుకుంటూ లోపల దాకా వెళ్తే ఆ దాన్ని గుండెగా వర్ణిస్తున్నాడు. పొలాన్ని ఆ ఇసుక పొలము అని అంటారు. ఆ ఇసుక పొలాన్ని నువ్వు లోతు వరకు తవ్వి దున్నితే ఏదో రకంగా దానికి నీరు విత్తనాలు అన్నీ వేస్తే అందులో కూడా పంటని పండించవచ్చు. అంటే ఏదైనా ఇది చెయ్యలేము అని పక్కన వేయకుండా ఖచ్చితంగా చెయ్యగలను అన్న నమ్మకంతో ముందుకు వెళ్తే నీ పనిలో విజయం సాధిస్తావు అని దీని అర్థం. మరి మనిషి మృగము ఒకటని అనుకుంటే వ్యర్థం, మనుషులు 10 కూడితే ఒక ఊరవుతుంది అన్నాడు. ప్రతి మనిషిని వీడు కూడా మృగవే జంతువే అని అనుకుంటూ అందరినీ దూరం పెడితే కుదరదు. ప్రతి మనిషిని కూడా నువ్వు సానుకూల దృక్పథంతో, అంటే వాళ్ళు కూడా మంచి వాళ్ళే అన్న ఉద్దేశంతో నువ్వు చూస్తే వాడు చెడ్డోడైనా కనీసం నిన్ను చూసన్నా కొంచెం మారగలడు. కాబట్టి ప్రతి మనిషిని మృగంగా జంతువుగా భావించకు, తోటి మనిషిని సాటి మనిషిని మనిషిగా భావించు. అప్పుడే ఆ మనిషి అందరూ కలిస్తే మనుషులు 10 కూడితే ఒక ఊరవుతుంది. 4 మనుషులు కలిస్తే ఒక సమూహము, ఒక బజారు, ఒక కాలనీ, ఒక ఊరు అనేది తయారవుతుంది. దీని అర్థం ఏంటి అంటే ప్రతి మనిషిలో చెడుని చూడకుండా కలిసిమెలిసి ఉంటే అదొక ఊరుగా ఏర్పడుతుంది, లేకపోతే శత్రువులుగా మిగిలిపోతారు అని అర్థం. ఇంకా ఎంతటి ఎత్తులకు ఎదిగినా ఉంటుంది పరీక్ష, హిమగిరి శిరసే మాడితే అది ఏరవుతుంది. నేను ఎంత ఎత్తుకు ఎదిగినా జీవితంలో ఒకటి సాధిస్తాను. నేను చాలా సాధించేసిన, నేను ఒక గొప్ప పదవినో అధికారమో ఉద్యోగమో ఏదో ఇక నాకు వచ్చేసింది, ఇక నాకు జీవితంలో ఎలాంటి ఇబ్బందులు రావు అనుకోవడం పొరపాటు. మనిషి ఎంత ఎత్తుకి ఎదిగినా, నీకు 100 సంవత్సరాలు వచ్చినా, నాకు ఎక్కువ వయసు వచ్చింది నాకు ఇంకేం కాదు అనుకున్నా కుదరదు. ఏదో ఒకటి వస్తుంది, ఒంటికి రోగమో దెబ్బో అవమానమో ఏదో ఒకటి వస్తుంది. మరి హిమగిరి శిఖరము అంటే హిమాలయ పర్వతాలు అంత ఎత్తులో ఉన్నాయి, మనందరికన్నా 100,000 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. అవి కూడా నాకేం కాదు అనుకుంటే ఆ సూర్యుడి తాపానికి ఆ పైన ఉన్న శిఖరం కరిగి నేలపాలై గంగానది యమునా నది రూపంలో మనకి భూమి మీదకి పారుతున్నాయి. అంత మీద ఉన్నా అని ఆ గడ్డ, ఐస్ గడ్డ కానీ ఆ పర్వతం కానీ నేను ఇంత ఎత్తున్నానని ఎవరు ఏం చేయలేరు అనుకుంటే దానికన్నా ఎత్తులో ఉన్న సూర్యుడి వల్ల ఆ తాపానికి అది కరిగి నీరుగా మారి భూమి మీదకి వస్తుంది. అంటే మనిషి ఎంత ఎత్తుకి ఎదిగినా మన చుట్టూ కూడా చూస్తూ ఉంటాం. ఇప్పుడు విజన్ 2020 చంద్రబాబు నాయుడు అనుకుంటాం, ఆయన కూడా జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. సీనియర్ ఎన్టీఆర్ తక్కువ వయసు సమయంలోనే పార్టీ పెట్టి కొత్త పథకాలు తెచ్చి ఎన్నో పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటూ చనిపోయేటప్పుడు ఆయన పైన కూడా ఒక అపనింద పడింది. కాబట్టి మనిషి అనేవాడు ఎంత ఎత్తుకి ఎదిగినా జీవితంలో ఏదో ఒక దగ్గర దెబ్బ అనేది తగులుతూ ఉంటుంది, అంటే కష్టం అనేది కలుగుతుంది అని అర్థం. బిరుదులు పొందే వ్యాప్తికి విలువేమి సినారే, చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది అన్నాడు. బిరుదులు రాగానే గొప్ప బిరుదులు రాగానే పేరు. ఇప్పుడు ఈయననే ఉన్నాడు, సినారేకి జ్ఞానపీఠ పద్మభూషణ్ అవార్డు వచ్చింది, గ్రేట్ అనుకుంటాం. కానీ అవి ఆయనతో పాటే పోతాయి. ఆయన ఏదైనా మంచి పనులు చేస్తే అవి మాత్రమే ఆయన చనిపోయిన తర్వాత కూడా మనము గుర్తుకు చేసుకుంటాం.
చెరగని త్యాగము. త్యాగం అనేది ఏదైనా చేస్తే అది మిగిలిపోతుంది, కానీ మనకు వచ్చిన బిరుదుల వల్ల మనం ఏం మిగిలిపోము. ఇలాంటి భూషణులు, పద్మభూషణులు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు శివి చక్రవర్తి, బలి చక్రవర్తిని ఎందుకు గుర్తుకు చేస్తున్నాం? వాళ్ళు త్యాగాలు చేసిరు కాబట్టి ఈనాటికి మనం గుర్తుపెట్టుకుంటున్నాం. వాళ్ళకి రాజ్యాలు ఉన్నాయి, సంపదలు ఉన్నాయి. వాటిని మనం ఏ రోజు కూడా బలి చక్రవర్తి సంపాదన ఇంత అని, శివి చక్రవర్తి రాజ్యం ఇంత పెద్దది అని చెప్పుకోలే, కానీ వాళ్ళు చేసిన త్యాగాలని మాత్రమే చెప్పుకుంటున్నాం. అందుకే బిరుదులు రావడము, మంచి పేర్లు రావడము, అవార్డు రావడం కాదు మిత్రమా. నువ్వు ఏదైనా త్యాగం చేస్తే అది మాత్రం ప్రజల్లో గుర్తుండిపోతుంది. అంటే ఈ పాఠం యొక్క ఉద్దేశం చూడండి, కష్టాలు వచ్చినప్పుడు కూడా భయపడకుండా ముందుకు వెళ్ళు. అప్పుడు మాత్రమే నువ్వు ఏదైనా సాధిస్తావు. నీ సాధించిన విజయమే నీ వెనక వచ్చే వాళ్ళకి ఒక దారి అవుతుంది. రోల్ మోడల్ అంటాం కదా, అలా అవుతుంది. ఇంకా ఇది పనికిరాదు, ఇంట్లో చాలా ఇది పనికిరాదు, మనుషులు పనికిరాదు, వాళ్ళు పనికిరాదు, అది ఇది అంటాం. ఏది పనికిరానిది అంటూ ఉండదు. ప్రయత్నం చేస్తే పనికిరాని దాంట్లో కూడా పనికొచ్చేవి చూడగలము అని ఎడారి దెబ్బలు. ప్రతి మనిషిని మనము పాజిటివ్గా చూడాలి, ఎవరిని చెడుగా చెడు ఉంటే దూరం పెట్టు, కానీ ప్రతిదీ చెడు చెడు అన్నామనుకో ఎవరు మిగిలరు, మన ఒక్కరమే ఉంటాం. మన చుట్టూ నలుగురు ఉన్నప్పుడు మాత్రమే అది సమాజంగా గుర్తించబడుతుంది అని అర్థం. మనిషి అనేవాడు ఎంత సంపాదించినా, ఎంత ఎత్తుకు ఎదిగినా వాడి జీవితంలో ఏదో ఒక కష్టము అనేది వస్తుంది. కాబట్టి మనకు కష్టాలు వచ్చినప్పుడు మనము వెంటనే ఈ భూమి మీద నాకే ఇన్ని కష్టాలా అని అనుకోకుండా, మనకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా కష్టాలు వచ్చినాయి కదా, మనకు కూడా పోతాయి, తీరిపోతాయిలే అన్న ఆశతో ముందుకెళ్ళాలి తప్ప అప్పుడప్పుడు పెద్ద పెద్ద కష్టాలు రాగానే ఆత్మహత్యలు, సూసైడ్లు, ఇంకేదో చేసుకొని టపా కట్టేస్తుంటారు. అది కాదు. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా మనిషి అనేవాడు ధైర్యంగా ఎదుర్కోవాలి అని చెప్తున్నాడు. బిరుదులు పొందిన ప్రయోజనం లేదు, త్యాగం మాత్రమే ముఖ్యము అని ఓవరాల్గా పాఠం యొక్క ఉద్దేశం. ఇప్పుడు మీ పాఠాన్ని మరి 10వ తరగతి పిల్లలకి ఎందుకు పెట్టినారు అని అంటే, ఈ 10వ తరగతి పిల్లల్లోనే మానసిక ఆందోళనలు ఎక్కువ. అరే ఏదన్నా రేపు 10th క్లాస్లో ఫెయిల్ అయినా, కాపీ కొడుతూ దొరికినా, ఇంకేదో జరిగినా, అందరూ అని కాదు, ఏదన్నా ఒకటి జరిగినా కూడా వెంటనే వెళ్ళి మార్కులు తక్కువ వచ్చినా, ఇంకేదో రాగానే సూసైడ్ చేసుకునే పిల్లలు చాలామంది ఉంటారు. అది తప్పు. ఈ పాఠం విన్నాక ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక్కరు కూడా సూసైడ్ చేసుకోవద్దు అనేది ఆయన ఈ వయసు పిల్లలకి ఇది పెట్టాల్సిన ఉద్దేశం కూడా అది. జీవితంలో భయపడకుండా అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళండి అని చెప్తున్నాను. ఇది జీవన భాష్యం పాఠం. ఈ పాఠం మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నా. నా పాఠం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని పాఠాలతో కలుద్దాం.